ఎగ్జామ్ లేకుండా ఇచ్చే ఉద్యోగాలు భలే ఉంటాయండి. కానీ కొంతమంది ఉంటారు, వామ్మో! నేను వెళ్ళను. అదే కన్న తల్లి లాంటి ఊరిని విడిచేసి బయటికి వెళ్ళను అనేవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళ కోసం కాదిది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. రాయ్‌పూర్ సౌత్ ఈస్టర్న్ సెంట్రల్ రైల్వే కేంద్రం ఏదండి? రాయ్‌పూర్. రాయ్‌పూర్ ఎళ్తాను అనుకునే వాళ్ళకి 1644 అవకాశాలు వచ్చినాయండి. రాయ్‌పూర్‌లో ఉండిపోక్కర్లేదు. ఒక్క సంవత్సరం అప్రెంటిస్ చేసేస్తే చాలు. తర్వాత రైల్వే ఉద్యోగాలు గ్యారంటీ. ఎందుకు గ్యారంటీ అంటున్నానంటే, ఎన్ని వేల రైల్వే ఉద్యోగాలు పడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ డి చూసుకుందాం. 25,000-50,000 ఉద్యోగాలు పడుతున్నాయి కదండీ! అందులో 20% రైల్వేలో అప్రెంటిస్ చేసిన వాళ్ళకి ఇక ఔట్‌రైట్‌గా ఇచ్చేస్తారని ఎంతమందికి తెలుసు? సో, మరి 10థ్ అయిపోయింది. ఒక 50% మార్క్స్ ఉన్నాయి. ఐటీఐ కూడా అయిపోయింది అనుకునే వాళ్ళకి ఇక్కడ భలే అవకాశం వచ్చిందండి. ఐటీఐలో ఇంపార్టెంట్ ట్రేడ్స్ ఉంటాయి కదా! అందరికీ అవకాశం వచ్చింది. స్టెనోగ్రాఫర్‌కి కూడా అవకాశం వచ్చింది. టైం కూడా చాలా ఉందండి. జూన్ 4 దాకా కూడా టైం ఉంది. అప్లై చేసేసుకోవచ్చు. ముందైతే ఆన్‌లైన్‌లో అప్లై చేసేసుకోండి. వెళ్ళాలా? వద్దా? ఇవన్నీ తర్వాత చూద్దామండి. ఏ ఎగ్జాము లేదు కదా! ఎలా ఇస్తారండి అంటారేమో. మీకు 10థ్ ఐటీఐలో మార్క్స్ వచ్చాయి కదా! ఆ మార్క్స్ చూస్తారు, మెరిట్ చూస్తారు, ముందు స్క్రీనింగ్‌కి పిలుస్తారు. స్క్రీనింగ్ అంటే ఏమి లేదు. ఆ సర్టిఫికేట్స్ అవి వెరిఫికేషన్ చేసుకుంటారు, ఇచ్చేస్తారు. జీతం ఉందా అని డౌట్ వస్తుంది. ఉందండి. కాస్త తక్కువ ఉంటుంది. సరిపోతుంది. మన ఖర్చులకి మనకు సరిపోతుంది. రాయ్‌పూర్ లాంటి ప్రాంతం పెద్ద ఖర్చే ఉండదు. రాయ్‌పూర్ టౌన్‌లో కూడా 300 ఖాళీలు ఉన్నాయి. ఇంకా ఆ డివిజన్‌లో మిగిలినవన్నీ కూడా అక్కడక్కడ ఉన్నాయి అన్నట్టు. సో, ఎక్కడో దూరం వెళ్ళిపోతున్నానే అని ఆలోచించాల్సిన పని లేదు. విషయం ఏంటంటే మంచి ఎక్స్‌పోజర్ వస్తుందండి. రైల్వే లాంటి పెద్ద సంస్థల్లో పనిచేస్తే అక్కడ గొప్ప గొప్ప టెక్నీషియన్స్ ఉంటారు కదా! ఆ అనుభవం వస్తుందండి. జీవితం చాలా పాఠాలు నేర్పుతుందండి. బయటికెళ్ళినప్పుడే, బయట ఉన్నప్పుడే. సో, మరి నేను ఎళతాను అనేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా! వాళ్ళకి తెలీదు పాపం ఈ సమాచారం. అందుకే దయచేసి షేర్ చేయండి. ఇక అప్రెంటిస్ జీవితంలో చేసే మేలు అంతా ఇంతా కాదు. అప్రెంటిస్ విషయంలో రాజీ పడొద్దు. మీ పిల్లలు ఆ! ఊ అన్నా గాని ఖాళీగా ఉంచొద్దు. అప్రెంటిస్‌కైతే పంపించేయండి అంతే. ఇంకా డౌట్స్ ఉన్నాయా మీకు? అరే! ఇంకా ఏం చేయాలి? ఏంటి అని ఇంకేం పెట్టుకోవద్దు. ముందైతే అప్లై చేసేసి ఆ తర్వాత కామెంట్స్‌లోకొచ్చి అడగండి. అన్నీ కూడా క్లియర్ చేద్దామండి. ఇక ఏజ్ అంటారా 25 ఏళ్ళు వగైరా ఇచ్చారు. ఇక బీసీలకి, ఎస్సీలకి తెలుసు కదా! ఏజ్ రిలాక్సేషన్ ఎలా ఉంటుందో. ఆళ్ళకు 3 ఏళ్ళు, వీళ్ళకు 5 ఏళ్ళు ఇవన్నీ ఉన్నాయి. సో, ఇక ఏం పెట్టుకోకుండా బుర్రలో రైల్వేలో అప్రెంటిస్ చేసేస్తే రైల్వేలో ఉద్యోగం రావడానికి ఉపయోగపడుతుంది. ఈ అప్రెంటిస్ ఇక్కడే కాదు. తర్వాత ఏ ఇండస్ట్రీలో చేయడానికైనా ఉపయోగపడుతుంది. కానీ నాకెవరు తెలీదే ఐటీఐ చదివినాళ్ళు అంటారు మనలో చాలామంది ఈ వీడియో చూసేవాళ్ళు. ఎవరు తెలియకపోయినా పర్లేదండి. వీడికి తెలుసు. ఈ అల్గారిథమ్‌కి తెలుసు. మీరు ఒక లైక్, షేర్ ఇచ్చేస్తే తెలుగు రాష్ట్రాల్లో చాలామంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు సమాచారం లేక. వాళ్ళకెళ్ళిపోతుంది. వాళ్ళకి బెనిఫిట్ చేసిన వాళ్ళమవుతాం. మరి